ఆ సెల్ ఫోన్ పనిచేయాలంటే ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి. అది మనకు తెలుసు బాగా. ఛార్జర్ లేకపోయినా నా ఛార్జర్ నువ్వు తీసావా, నా ఛార్జర్ నువ్వు తీసావా అని వెతుక్కుంటూ పక్కింటికి వెళ్ళిపోయి ఏమంటే ఛార్జర్ ఒకసారి ఇస్తారు పెట్టి ఇచ్చేస్తాం అది అని అడుగుతాం. అంత మనలో బ్లడ్ లాగా ఇంజూరీ అయిపోయింది సెల్ ఫోన్. ఆలయానికి వస్తే స్వామి యొక్క రూపాన్ని చూస్తే ఆయన యొక్క చల్లని చూపులు మన మీద పడితే మనలో ఉండేటటువంటి మనకి ఛార్జింగ్ అవసరం. మనకి ఛార్జింగ్ అవసరమా? అక్కర్లేదు అని అనుకుంటారు కొంతమంది. మనకి ఛార్జింగ్ అవసరం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా పాప సీరియల్స్తో బిజీగా ఉంటారు మీరు. పాప కొంతమంది ఎంతో వ్యాపారాలతో బిజీగా ఉంటారు, కొంతమంది సంపాదనలతో బిజీగా ఉంటారు, ఇలాంటి పిల్లలు చదువుకోవడంతో బిజీగా ఉంటారు. ఎవరికి వాళ్ళు బిజీ 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 బిజీ. ఈ బిజీ పనులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించుకోవాలంటే మన దగ్గర ఒక విల్ పవర్ ఉండాలి. ఏముండాలి? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమి తినకపోతే నీరసం వస్తుందా? రాదా? వస్తుందా? అందరికీ వస్తుంది. నీరసం పోవాలంటే కొంచెం భోజనం చేయాలి. మళ్ళీ సాయంకాలం అవ్వేసరికి మళ్ళీ తింటాం. మన జీవితం అంతా బతుకు తినడమే. కానీ ఎందుకు? ఎనర్జీ. అటువంటి గొప్ప ఒక అద్భుతమైన ఎనర్జీని ఇచ్చేవాడు భగవంతుడు. అది మనకి ఆయన చూపు పడితే, అందుకే నువ్వు ఆలయానికి రావాలి, ఆలయానికి ఒకసారి చూడాలి, స్వామి యొక్క చూపు పడాలి. అన్ని రోజులు స్వామి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు. ఈరోజు ప్రత్యేకంగా స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ ఇక్కడ జరుగుతున్న గలగల పారే సెలయేరులాగా ఆ నీటిలో మునిగితే ఒక తేజస్సు, ఒక ఓజస్సు ఎలా అయితే వస్తుందో, ఈవేళ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగించుకుంటే, ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటే మనలో ఆ రకమైనటువంటి ఒక ఎనర్జీ వస్తుంది. అందుకు ఈవేళ అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఆలయాలు కట్టేయడం చాలామంది కడుతున్నారు. ఇన్ని వేల మంది వచ్చారు. మళ్ళీ రేపటి నుంచో ఎల్లుంటి నుంచో మళ్ళీ భక్తులు కనిపించరు, దొంగ కనిపించదు, మళ్ళీ రాదు. ఇవాళ వచ్చింది విసుగుడ్డి మళ్ళీ రేపు రాదు. కనుక ఆలయాల్లో స్వామివారి యొక్క దర్శన భాగ్యం మనందరికీ మనకి తోడు ఉండాలి. స్వామివారి యొక్క ముఖం చూసారా? ఎప్పుడైనా ఏడుకున్నవాడి ముఖం చూసారా? గడ్డం దగ్గర ఏముంటుంది? ఆయనకి ఈ గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు. ఏం పెడతారు? ఎందుకు పెడతారు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకసారి ఈవేళ ఆది శంకరాచార్య వారి పుట్టినరోజు. ఈరోజు ఈ అంతటి మహానుభావుడు పుట్టిన ఈవేళ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టండి అందరూ గట్టిగా. సామాన్యమైన ముహూర్తం కాదు. నిన్నేమో చంద్రయాత్ర, నరసింహస్వామికి అక్షయ తృతి, ఈవేళ ఆదిశంకరాచార్య, రేపు భగవద్ రామానుజాచార్య వారి పుట్టినరోజు. ఎంతటి మహానుభావులు అవతరించినటువంటి ఈ రోజు